Hare Krishna. Please subscribe to our channel and press the bell icon. Never miss any updates. हरे कृष्ण। नमामो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं भङ्गं लङ्घायते गिरिमित्क्वातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। స్వాగతం అండి. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 8వ అధ్యాయం కుంతి మహారాణి ప్రార్థనల విశ్లేషణలో భాగంగా ఆమె యొక్క చివరి వర్షని మనం అర్థం చేసుకుందాం అనమాట. 43వ వర్షం. సో ఇక్కడ ఈ పద్యంలో ఆమె ఇలా చెప్తూ, శ్రీకృష్ణ కృష్ణసక వృష్ణి వృషభావనీ దృగ్ రాజన్య వంశ దహనాన్ అపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. ఆమె కృష్ణుణ్ణి ఈ విధంగా పొగుడుతుందన్నమాట. శ్రీకృష్ణ, ఓ కృష్ణ, కృష్ణ సఖ. కృష్ణ సఖ అంటే అర్జునుడి ద్వారా కృష్ణుని సంబంధాన్ని చూపిస్తుందన్నమాట. ఎందుకంటే భగవంతుడిని ఎప్పుడు కూడా భక్తుల ద్వారా సంబంధాన్ని పెట్టుకుంటే ఇంకా తొందరగా ఆ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఆమెకు చెప్తుందన్నమాట. కృష్ణ సఖ అని అంటే అర్జునుడి యొక్క ఫ్రెండ్ అని అనుకోవచ్చు. తర్వాత కృష్ణ అంటే ద్రౌపది అని కూడా పిలుస్తారనమాట. సో ద్రౌపదిని కాపాడాడు కాబట్టి ఆమె యొక్క వెల్ విషర్ అని చెప్పి, శ్రేయోభిలాష్ అని చెప్పి కృష్ణుడి కింద ఆ విధంగా కూడా అనుకోవచ్చు అనమాట. వృష్ణి వృషభావని. వృషభ అంటే ద బెస్ట్ పర్సనాలిటీ అనమాట. వృష్ణి వంశంలోనే అత్యుత్తమైన పర్సనాలిటీ కింద, అత్యుత్తమమైన పురుషుడి కింద కృష్ణుని ఆమె గ్లోరిఫై చేస్తూ, అవనీ దృక్ రాజన్య వంశ దహన. ఈ భూమి పైన ఉన్న అవనీ దృక్ అంటే ఈ భూమిని కాంకర్ చేస్తూ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసుర వంశస్థుల్లాగా వ్యవహరించినప్పుడు, వాళ్ళ యొక్క రాక్షస మనస్తత్వాన్ని ప్రకటించినప్పుడు, దహన వాళ్ళని సంహరించడానికి భగవంతుడు నువ్వు వచ్చావు స్పెసిఫిక్గా అని చెప్తూ, ఆనపవర్గ వీర్య, నీ వీర్యం అనేది, నీ బలం అనేది, నీ స్ట్రెంగ్త్ అనేది వర్ణించదగిన కాదు, అది వర్ణనాతీతమైందని చెప్పి ఆమె చెప్తుందన్నమాట. తర్వాత గోవింద, అందరికీ ఆహ్లాదాన్ని పండించేవాడివి నువ్వు, ఆహ్లాదాన్ని అందించేవాడివి నువ్వు గోవింద. గో ద్విజ సుర ఆర్తి హార. గో అంటే ఆవులకి, ద్విజ అంటే భక్తులకి, సుర అంటే దేవతలకి. వాళ్ళ కష్టాలని దూరం చేయటానికి నువ్వు ఈ అవతారంలో వచ్చావు, గోవిందుడి కింద వచ్చావు. హర అవతార. యోగేశ్వర, అన్ని యోగాలకి ఈశ్వరుడమైన వాడివి, అన్ని యోగాలకి అధిపతిమైన వాడివి నువ్వు. అఖిల గురుహు, అందరికీ గురువైన వాడు, ఆధ్యాత్మిక తత్వంగా ప్రతి ఒక్కరికి గురువు నువ్వు. భగవన్ నమస్తే, ఓ భగవంతుడైన కృష్ణుడికి నమస్తే, నా పాదాభివందనాలు అర్పిస్తున్నాను, నీ పాదాలకి నా అభివందనాలు అర్పిస్తున్నాను అని చెప్పి ఇక్కడ కుంతి మహారాణి కృష్ణుని ప్రార్థిస్తుంది అనమాట. సో ఈ యొక్క పర్పోర్ట్లో ప్రభుపాదుల వారు మనకి కొన్ని పాయింట్ల పైన ఎక్స్ప్రెస్ చేస్తూ, ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి అధిపతి కింద కృష్ణుడు వ్యవహరిస్తున్నాడు అనమాట. ఆయన భౌతిక ప్రపంచానికి ఎందుకు అవతారం తీసుకుంటాడు, ఆయనకి ఏం పని ఇక్కడ భౌతిక ప్రపంచంలో అనుకుంటే, ఆయన భక్తుల్ని మళ్ళీ తన రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన చేసే ప్రయత్నాలు అన్నమాట. ప్లస్ ఆయన భక్తుల్ని హింసపరిచే వారందరినీ కూడా, ఇబ్బంది పెట్టే వారందరినీ కూడా సంహరించడానికి ఆయన వస్తున్నాడు. తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ అన్నీ కూడా ఆయన యొక్క శక్తుల ద్వారా అవి మేనేజ్ చేయబడిపోతున్నాయి అనమాట. సపరేట్ ఇండివర్ ఆయన ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఆయన ఆలోచన మాత్రమే, ఆయన కోరిక మాత్రమే అవన్నీ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఆయన స్పెసిఫికల్గా ముగ్గురికి అట్రాక్షన్ చూపిస్తున్నారనమాట. ఎవరయ్యా అంటే ఆవులకి, బ్రాహ్మణులకి, ఆయన భక్తులకి ఆయన ఎనలేని వాత్సల్యాన్ని ఆయన చూపిస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పి భగవంతుడు ప్రైమరీగా అవతారం తీసుకున్నాడు. వాళ్ళకి ఇబ్బందిని పెట్టే వాళ్ళందరినీ కూడా ఆయన సంహరిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం అనమాట.
సో దీని గురించి ఎలాబరేట్ చేస్తూ ప్రభుపాల్ వారు ఒక లెక్చర్లో మాట్లాడుతూ, కృష్ణ సఖ అని అంటే అర్జునుడి ద్వారా రిలేట్ చేసుకుంటుందన్నమాట కుంతీదేవి. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడు యొక్క గొప్ప భక్తుడు, గొప్ప స్నేహితుడు అని చెప్పి అన్ని చోట్ల మనకి భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా దీని గురించి భక్తో సీమే సఖా చేత అని చెప్పి కృష్ణుడిని ఈ విధంగా వర్ణించాడు. కాబట్టి అర్జునుడి ద్వారా కృష్ణుడిని ఆమె ప్రేరేపిస్తుంది అనమాట. నువ్వు నా కొడుకైన అర్జునుడికి గొప్ప స్నేహితుడు కాబట్టి నన్ను కూడా స్వీకరించు నీ సేవలో అని చెప్పి ఆమె కోరుకుంటుంది అనమాట భగవంతుడిని. ఇంకొక విధంగా ఏంటంటే కృష్ణ అనంటే ద్రౌపది దేవిని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె చూడటానికి చాలా నల్లగా ఉండేది అనమాట. కృష్ణ అని చెప్పి పిలిచేవారు, నల్లగా ఉంది కాబట్టి. ఆ విధంగా ఆమెను కూడా కాపాడటానికి దుర్యోధనుడు ప్లస్ కర్ణుడు వాళ్ళందరూ ప్రయత్నించారనమాట సభలో ఆమెని నగ్నంగా చేయటానికి. ఆ సమయంలో ఆమె కృష్ణుడికి ప్రార్థించినప్పుడు ఆమె యొక్క శ్రేయోభిలాష కింద కృష్ణుడు వచ్చి ఆమెను కాపాడాడు. కాబట్టి ఆ విధంగా ద్రౌపది ద్వారా కూడా భగవంతుడి యొక్క అట్రాక్షన్ని ఆమె డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. భక్తుల రూపంలో భగవంతుని అట్రాక్ట్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది అనమాట. తర్వాత వృష్ణి వంశంలో వృషభ అంటే యదు వంశంలో వృష్ణి వంశంలో బెస్ట్ పర్సనాలిటీ ఎవరయ్యా అంటే కృష్ణుడు. తర్వాత అవనీతృక్ రాజన్య వంశ, ఈ భూమిపైన ఎంతో మంది రాజులందరూ కూడా భూమిని అటాక్ చేస్తూ భూమిపైన ఉండే వారందరికీ ఇబ్బంది పడుతూ రాక్షస మనస్తత్వాన్ని ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ సంహరించి ఆయన బ్రాహ్మణులకి, భక్తులకి, దేవతలకి, ఆవులకి రక్షణ కల్పించడానికి ఆయన మెయిన్లీ ఈ అవతారం తీసుకున్నాడని చెప్తున్నారనమాట. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో అష్యూరెన్స్ ఇచ్చినట్టు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఎప్పుడైతే ఈ భూమిపైన ధర్మస్య గ్లాని జరుగుతుందో, అధర్మం యొక్క ప్రవర్తన ఎక్కువైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి, ఆ సిట్యువేషన్ కరెక్ట్ చేయడానికి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తాడు అని చెప్పి ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి సో దానికోసం అని చెప్పి భగవంతుడిని వీటి యొక్క స్పెసిఫిక్ ప్రొటెక్షన్ కోసం ఆయన వచ్చాడు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి కృష్ణుడు యొక్క మనస్తత్వం కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడు ఆయన ప్రయత్నిస్తున్నాడు, ఆయన ప్రయత్నించడం అంటే కృష్ణుడు అన్ని చేసినా సరే ఆయన చివరికి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది భక్తుడి పైన పెడుతున్నాడు. ఆయన అర్జునుడికి చెప్పలేదనమాట, నువ్వు నా గొప్ప భక్తుడు కాబట్టి నువ్వు పక్కన కూర్చొని నీ తరపున నేను యుద్ధం చేస్తాను అని చెప్పి. లేదు, ఆయన అలా చెప్పలేదు. ఈవెన్ అర్జునుడు కూడా కృష్ణుని ఆ విధంగా ప్రేరేపించలేదు. నువ్వు నా గొప్ప స్నేహితుడు కదా, నువ్వు నా తరపున ఈ పని చేసి పెట్టు, నేను ఇక్కడ కూర్చొని ఉంటాను, నేను టైం పాస్ చేస్తుంటాను, నువ్వు వెళ్ళి యుద్ధం చేసి నా తరపున యుద్ధం గెలిచిపెట్టు అని చెప్పి ఆయన చెప్పలేదు. సో కృష్ణుడు అన్ని క్యాపబుల్ అయినా సరే అప్పుడు అర్జునుడికి మాత్రం స్పెసిఫిక్గా ఆయన చెప్తున్నాడు అనమాట, నువ్వు ఈ యుద్ధం చేయి, ఈ యుద్ధంలో స్పెసిఫిక్గా నువ్వు గెలుస్తావు, నీ అష్యూరెన్స్ నేను అని చెప్పి ఆయన కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు అనమాట అర్జునుడికి. సో కృష్ణ ప్రజ్ఞ అంటే కృష్ణుని యొక్క స్మరణలో మనం జీవితంలో అన్ని యాక్టివిటీస్ని మనం జరుపుకుంటూ వెళ్ళటమే అనమాట. లేకపోతే కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఒక లేజీ వ్యవహారం కాదు, ఒక లెచార్జీ, ఒక ఆలసత్వం కాదు, ఒక మొండితనంలా కాదనమాట. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క సేవలో వెరీ స్పాంటేనియస్, వెరీ అంటే తక్షణంగా వ్యవహరించడానికి, ఇమీడియట్గా ప్లస్ బెస్ట్ విధంగా వ్యవహరించడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే భక్తులు లాంటి వాళ్ళు కృష్ణుడిని ఏమైనా అడగాలన్నా సరే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, లేకపోతే సిగ్గుపడుతుంటారు అనమాట. ఎందుకంటే భగవంతుడిని, దేవాది దేవుణ్ణి ఆయన చిన్న చిన్న పనులకి ఏంటి అడిగేది, చిన్న చిన్న విషయాలకి ఏంటి అడిగేది అని చెప్పి. దానికి ఉదాహరణ కింద మనకు భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ వారు వస్తారనమాట. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాద్ మహారాజ్కి నీకు ఏం వరం కావాలి కోరుకో అని చెప్పగానే అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ నన్ను అంటారనమాట, ఈ విధంగా భగవంతుని అడ్రస్ చేస్తూ, నేను మీకు భక్తి చేసింది ఏదైనా ఉపకారాన్ని ఉద్దేశించి కాదు, ఇది ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. భౌతిక ప్రపంచంలో ఆల్రెడీ మేము ఎన్నో కష్టాలతో మాకు ఎన్నో సతమతాలు పడుతున్నాము, మీరు మళ్ళీ ఆ కష్టాలను పెంచే విధంగా ఈ భౌతిక ప్రపంచానికి అతుక్కుపోయే విధంగా నాకు అలాంటి వరాలు మీరు నన్ను ఊరించే విధంగా, ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఊరించే విధంగా నాకు అలాంటి వరాలు మీరు ప్రసాదించొద్దు అని చెప్పి నరసింహస్వామిని ఆయన వేడుకుంటాడనమాట. సో మేము సేవ చేసింది నీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసే విధంగా కాదు, సేవాభావం అనేది జస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నామని చెప్పి అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కుంతి మహారాణి కూడా సేవ అనేది, సేవాభావం అనేది మాత్రమే
ఆమె ఎక్స్‌ప్రెస్ చేస్తుందనమాట. కృష్ణుడి నుంచి ఏం ఎక్స్‌పెక్టేషన్ కాదనమాట. ఎందుకంటే ఆమె కూడా చెప్తుంది. ఎందుకంటే కిందటి 2 వర్సెస్‌లో కూడా ఆమె క్లియర్‌గా చెప్పిందనమాట. స్నేహపాశం ఇమం చింది. నాకుండే ఈ స్నేహపాశాన్ని ఎవరికి పాండవులకి, వృష్ణులకి ఆ స్నేహపాశం వల్ల నేను ఒక్కొక్కసారి నిన్ను ఇక్కడ ఉండమని చెప్పి కోరుకుంటున్నాను. నా కొడుకుల్ని కాపాడమని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విధంగా భౌతికంగా నేను అటాచ్‌మెంట్‌లోకి వచ్చేస్తున్నాను. కాబట్టి ఆ స్నేహపాశం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసేయి. నాకు ఈ భౌతికంగా ఇంక ఏ అటాచ్‌మెంట్ ఉండకూడదు అని అంటుందనమాట. ఓకే. మరి భౌతికంగా ఇంకే అటాచ్‌మెంట్ ఉండకూడదు. మరి నీతో ఇలా ఉండాలి, నా భావన ఎలా ఉండాలంటే త్వయీమే అనన్య విషయ మతిర్ మధుపతే అసకృత్. ఇక వేరే ఏ విషయాలపైన కూడా నా మనసు వెళ్ళకుండా నీపైనే నా మనసు కేంద్రీకరించే విధంగా నన్ను ఆశీర్వదించు అని చెప్తుందనమాట. ఎలా ఉండాలి ఆశీర్వాదం అంటే గంగే వౌగం ఉదన్వతి. ఎలాగైతే గంగా నది హిమాలయాల్లో మొదలై సముద్రం వైపు న్యాచురల్గా వెళ్ళిపోతుంటుందో అలాగే నా మనసు ఎక్కడున్నా సరే నీ పాదాల వైపు, నీ ఆలోచనల వైపు, నీ లీలల వైపు ఆటోమేటిక్గా అటు న్యాచురల్గా అట్రాక్ట్ అయిపోవాలి. ఆర్టిఫిషియల్గా రూల్స్తో అట్రాక్ట్ అవటం కన్నా న్యాచురల్గా ఆ స్వభావం అనేది స్పాంటేనియస్గా అది వ్యవహరించుకుంటూ నీ స్మరణలోనే ఉండగలగాలని చెప్పి ఆమె కృష్ణుని ప్రార్థిస్తుందన్నమాట. ఎందుకంటే భక్తి వచ్చేసరికి భౌతిక ప్రపంచం నుంచి ఈ మాయా అనే ఈ అటాచ్మెంట్ నుంచి మనం బయటికి రాగలగాలన్నమాట. ఇవి భవబంధాలు అనేవి, అటాచ్మెంట్ అనేవి మనల్ని బంధించి వేస్తాయి కాబట్టి వాటి నుంచి మనం బయటికి రాగలగాలి. సో కృష్ణ కాన్షియస్ మూమెంట్ వచ్చేసరికి ఈ ఒక ఫ్యామిలీ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చి కృష్ణుడి యొక్క ఫ్యామిలీలో కనెక్ట్ అవ్వటం అనమాట. అంటే చిన్న సబ్జెక్ట్ నుంచి పెద్ద సబ్జెక్ట్కి కనెక్ట్ అయిపోవటం అనమాట. సో కృష్ణుడి యొక్క ఫ్యామిలీలో కనెక్ట్ అవ్వడం అంటే కృష్ణుడితో రిలేషన్షిప్ కలుపుకోవటం అనమాట. సో కృష్ణుడితో ఏ విధంగా మనం రిలేషన్షిప్ కలుపుకోవచ్చు అంటే 5 రకాల భావాలతో కృష్ణుడి మన రిలేషన్షిప్ కలుపుకోవచ్చు. శాంతరస, దాస్యరస, సఖ్యరస, వాత్సల్యరస, మాధుర్యరస. ఈ విధంగా కృష్ణుడికి 5 భావాల్లో కృష్ణుడి యొక్క కనెక్షన్తో మనం వ్యవహరించవచ్చు. సో ఆమె కృష్ణుడి యొక్క క్వాలిఫికేషన్స్ కూడా చెప్తుందనమాట. ఆయన యొక్క విశిష్టత చెప్తుంది. రాజన్య వంశ దహన, తర్వాత రాజన్య వంశాన్ని సంహరించడానికి వచ్చావు నువ్వు. అనపవర్గ వీర్య, నువ్వు నీ వీర్యము ఎవరికి సాధ్యమైనది కాదు, నీ యొక్క కెపాసిటీ ఎవరు ఊహించదగినది కాదు అని చెప్పి అనపవర్గ వీర్య అని కూడా చెప్పింది. తర్వాత గోవింద గోద్విజ సురార్తి హరావతార, నువ్వు భక్తుల్ని కాపాడటానికి నువ్వు ఎల్లప్పుడూ కృతనిశ్చయుడిగా ఉంటావు, వ్యవహరించడానికి రెడీగా ఉంటావు అని చెప్పి కృష్ణుడి యొక్క విశిష్టతని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ మనకి ప్రభుపాద వారు ఏం ఎంఫసైజ్ చేస్తున్నారంటే కృష్ణుడి యొక్క శరణు తీసుకుంటే, తర్వాత కృష్ణుడి యొక్క సేవలో మనం నిమగ్నమై ఉంటే దాని కృష్ణుడి యొక్క శక్తులు అంతా కూడా మన వెనకాల ఉన్నాయి, మనకి ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు భౌతిక ప్రపంచంలో అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ అనేది మనం ఫీల్ అవ్వగలం అని చెప్పి ఇక్కడ మనం ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం ఇప్పుడు మరి కృష్ణుడు ఎక్కడున్నాడు, మన కృష్ణుడి యొక్క అసోసియేషన్ మనకి ఎలా జరుగుతుందంటే కలియుగంలో కృష్ణుడి యొక్క అవకాశం, కృష్ణుడితో సాంగత్యం చేసే అవకాశాన్ని మనకి కృష్ణుడే ప్రసాదించాడు. మనకి ఆయన నామ జపం ద్వారా కృష్ణుడిని కలియుగంలో సదా ఎప్పుడు మనం స్మరించుకోవచ్చు, ఆయన అసోసియేషన్లో ఉండొచ్చు అని చెప్పి అష్యూరెన్స్ అనేది మనకి ఇస్తున్నాడు భగవంతుడు అనమాట. ఒకసారి కనుక మనం ఈ భగవంతుడి యొక్క నామజపం చేస్తే ప్రపంచంలో ఉండే అన్ని శక్తులన్నీ కూడా మన భక్తుల వెనకాలే ఉంటాయి. వాళ్ళని సర్వదా అన్ని విషయాల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సమకూర్చే విధంగా అవన్నీ వ్యవహరిస్తుంటాయి అని చెప్పి మనకి ఇక్కడ ప్రభుపాద వారు అష్యూరెన్స్ ఇస్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ కుంతి మహారాణి యొక్క ప్రార్థనల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి, ఎలాంటి సమయంలో వీటి యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోగలమని చెప్పి ప్రభుపాద వారు ఆయన యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. 1965లో 1965లో ప్రభుపాద వారు అమెరికా వెళ్ళారు. మొదటి సంవత్సరం అంతా చాలా ఇబ్బంది కలిగిందనమాట. ఒక రూమ్ ఎక్కడో ఆయన రెంట్కి తీసుకున్నారు. ఆ రూమ్లో వండుకోవటానికి, స్నానం చేయడానికి కూడా ప్లేస్ లేదనమాట, బాత్రూమ్ లేదనమాట. సో అక్కడి నుంచి వేరే మిశ్రా అని చెప్పి యోగా స్టూడియోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన స్నానం చేసేవారు, అక్కడే వంట వండి అక్కడే భోజనం చేసి వెనక్కి వచ్చేవారు అనమాట. సో ఆయనకుంటే కొద్దిపాటి సేవింగ్స్లో ఆయన ఒక టేప్ రికార్డర్ పెట్టుకొని ఎప్పుడు ఒంటరిగా ఉండేవారు కాబట్టి ఎవరు వచ్చి కలవనప్పుడు ఆయన కొన్ని ప్రార్థనల్ని రికార్డ్ చేసి ఆయన యొక్క భావాన్ని భగవంతుడికి ఎక్స్ప్రెస్ చేసేవారు అనమాట. అలాంటి ఒక ప్రేయర్ వచ్చేసరికి ఆ సమయంలో రికార్డ్ చేసింది ఫస్ట్ రికార్డింగ్ ఆ టైంలో చేసింది వచ్చేసరికి కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు ఆయన రికార్డ్ చేశారనమాట. సో అక్కడి నుంచి ఆయన స్నానం చేయడానికి వెళ్ళే ప్లేస్ వరకు కూడా ఒక 7 బ్లాక్స్ నడుచుకొని వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. ఈ నుండి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ నుంచి ఆయన స్నానం చేసి భోజనం చేయడానికి వెళ్ళే ప్లేస్కి 7 బ్లాక్స్ నడిచి వెళ్ళాలి.
అది వాతావరణం ఎలా ఉండేదంటే చాలా చల్లగా ఉండేదనమాట. న్యూయార్క్ అనేది మంచు కట్టి మొత్తం చాలా ఉండేది. ఆయనకి స్వెటర్ వేసుకున్నారు కానీ, టోపీ పెట్టుకున్నారు కానీ, ఆయన వేసుకున్న బట్టలన్నీ కూడా వృందావనంలో ఉండే బట్టల కింద చాలా పల్చగుండేయనమాట. సో, ఆ చలికి తట్టుకునే కెపాసిటీకి ఉండేవి కాదు. కానీ ఆ ఒడిదొడుపులన్నీ ఆయన తట్టుకొని, ఆయన ప్రీచింగ్ అనే మిషన్ కోసం వారి గురువు గారి యొక్క ఆజ్ఞ అయిన ఈ ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో ప్రీచ్ చేయాలని చెప్పి ఉద్దేశం కోసం ఆయన శతవిధాలా ప్రయత్నించేవారనమాట. సో, 1966లో మే చివరి సమయానికి ఇక ఒక కొత్త సెంటర్ స్టార్ట్ చేసి, అక్కడ ఇక భక్తులు రాబోతున్నారు. వాళ్ళందరికీ కృష్ణ కాన్షియస్ పర్స్పెక్టివ్‌లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళందరూ సేవ చేయాల్సిన భావ్యంగా చూసి, వాళ్ళందరికీ సేవ చేస్తూ, వాళ్ళందరికీ వంట వండించి, వాళ్ళందరికీ ఆధ్యాత్మికంగా బుద్ధులు నేర్పి, విద్యా బుద్ధులన్నీ నేర్పి, వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళటానికి చాలా ప్రయత్నించారు ప్రభుపాదుల వారు. తర్వాత ఇస్కాన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలంలో ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ రోజు పబ్లిక్ హాలిడే అయి ఉండటం వల్ల ఎక్కడా డాక్టర్ లేరనమాట. ఆయన వచ్చి చూడటానికి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడ ఉండే భక్తులు వాళ్ళందరూ కూడా బాధపడుతూ, ఏడుస్తూ చాలా ఇక భావ ఉద్వేగంలో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. 3 రిక్వెస్ట్లు పెడతారనమాట. నరసింహస్వామి ఫోటో ముందు పెట్టండి అని అన్నారు. 2 నరసింహ మంత్రాన్ని జపం చేయండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి రాత్రి మొత్తం అని చెప్పి జపం చేయమని చెప్పారనమాట. 3 తర్వాత కుంతి మహారాణి యొక్క ప్రార్థనల్ని ఆయన కోసం చదవమని చెప్పారనమాట. సో, అప్పటికొక కొత్త వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ సాంస్క్రిట్ ఉచ్చారణ అనేది తెలియదు. వాళ్ళకి మంత్ర ఉచ్చారణ అనేది సరిగ్గా తెలియకపోయినా సరే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. 2-3 భక్తులు కలిపి ఏదో ఒక విధంగా దాని యొక్క పాట రూపంలో వాళ్ళ యొక్క శ్లోకాలు ఉచ్చారణ చేస్తూ ఆ విధంగా ప్రభుపాదుల వారిని తర్వాత ఆ రోజు నైట్ మొత్తం కూడా ఎక్కడ ప్రభుపాద ఉన్న ఆ 2 సెంటర్లు, అప్పుడు న్యూయార్క్ సెంటర్ ఒకటి ఉంది, కొత్తగా జరిగిన శాన్ ఫ్రాన్సిస్కో సెంటర్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు భక్తులందరూ నిద్రపోకుండా కూర్చొని నరసింహస్వామికి ప్రార్థన చేస్తూ, ప్రభుపాదుల వారిని కాపాడమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, ఆ విధంగా ప్రభుపాదుల వారి యొక్క ఆ స్థితి నుంచి బయటికి రాగలిగారు అనమాట. సో, ఆ సమయంలో వీళ్ళు సరిగ్గా ఉచ్చారణ చేయకపోయినా సరే ప్రభుపాదుల వారు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళందరికీ తర్వాత రికగ్నైజ్ చేస్తూ వాళ్ళందరినీ అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా 1974లో ప్రభుపాదుల వారు కృష్ణ బలరాం టెంపుల్ ఇనాగ్రేషన్ కోసం బృందావనం వచ్చినప్పుడు, అప్పటికి ఇంకా వర్క్ ఫినిష్ అవ్వకపోయేసరికి అక్కడే ఉండి రామనవమికి నెక్స్ట్ ఇయర్ అది ఇనాగ్రేషన్ జరిగిందనమాట. సో, ఆ జన్మాష్టమి అక్కడ జరుపుకున్నారు. జన్మాష్టమి తర్వాత వ్యాస పూజ జరుపుకున్న తర్వాత సడన్గా ప్రభుపాదుల వారు చాలా సిక్ అయిపోతారనమాట. ఆ సమయంలో చాలా మలేరియా అక్కడ చాలా ప్రభావించి ఉందన్నమాట. చాలా మంది భక్తులు మలేరియా బారిన పడి ఇక వాళ్ళు సేవలు తీసుకోవాల్సిన సేవ అందించడానికి పోయి వాళ్ళందరూ కూడా సిక్ అయిపోయి అవుతారనమాట. సో, ప్రభుపాదుల వారికి కూడా సివియర్గా జ్వరం ఉంటుంది. 105 వరకు జ్వరం వెళ్ళిపోతుంది. ఇక ఆయన నుంచోలేకపోతారు. ఇక ఆయనకి శక్తి లేకుండా ఉంటుంది. సో, అప్పుడు మళ్ళీ డివోటీస్ అందరినీ పిలిపించి మళ్ళీ వాళ్ళందరి చేత జపం చేయమని చెప్పండి, వాళ్ళందరికీ భగవంతుడి యొక్క నామస్మరణ చేయమని చెప్పండి, నరసింహస్వామిని ప్రార్థించండి అని చెప్తారనమాట. సో, అప్పుడు మళ్ళీ ప్రపంచంలో ఉన్న అన్ని సెంటర్స్ అందరూ కూడా అక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు, తర్వాత అక్కడ కొంతమంది డివోటీస్ రోజు రాత్రులు పగళ్ళు ఈ మళ్ళీ కుంతి మహారాణి యొక్క ప్రేయర్స్ని మళ్ళీ ప్రభుపాదుల ముందు ఈసారి అప్పటికి చాలా నేర్చుకొని వాళ్ళందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని బాగా రిసైట్ చేస్తూ భగవంతుని రిక్వెస్ట్ చేస్తారనమాట. సో, తర్వాత కొంతకాలం తర్వాత ప్రభుపాద వారు కొంచెం రికవర్ అయిపోయి బయటకు వస్తారనమాట. సో, ఆయన ఏం చెప్తారంటే ఆయన ఎందుకు జబ్బు పడాల్సి వచ్చిందంటే, ఆయన కొంతమంది డిసైపుల్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు డిసైపుల్స్ యొక్క చెడు మనస్తత్వం వల్ల, వాళ్ళ యొక్క పాపాల వల్ల అవన్నీ గురువు గారు సఫర్ చేయవలసి వస్తుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో, మనకి కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే భగవంతుడి యొక్క ప్రేయర్స్ని భక్తుల చెప్పిన విధంగా మనం ఫాలో అవ్వగలిగితే మనం పర్ఫెక్షన్ అనేది పొందగలమని చెప్తున్నారు. తర్వాత ఒక చోట మాయాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుపాద ఈ డివోటీస్ని ఎవరైతే ఉచ్చారణ చేశారో వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ నన్ను కాపాడింది డాక్టర్లు కాదు, లేకపోతే ఒక మెడిసిన్ ఇచ్చిన మెడిసిన్ కాదు, నా భక్తుల యొక్క ప్రేయర్స్. కుంతి మహారాణి ఎలాగైతే కృష్ణుని ప్రార్థించిందో మీరందరూ కూడా కుంతి మహారాణి యొక్క ప్రార్థనల్ని భగవంతుడి ముందు పెట్టి మీరు నన్ను కాపాడగలిగారు, మీ ప్రార్థనల వల్ల నేను బతికొచ్చాను అని చెప్పి ఆ విధంగా ప్రభుపాద వారు అప్రిషియేట్ చేస్తారన్నమాట భక్తుల్ని. సో, ఈ ఎంటైర్ 26 వర్సెస్లో మొత్తం కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు ఇంకొకసారి అర్థం చేసుకుందాం. ఫస్ట్ 3 వర్సెస్లో ఆమె కృష్ణుని ఎలా తెలుసుకోవాలని చెప్పి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిందనమాట. తర్వాత ఒక 5 వర్సెస్లో ఆమె ఎంత సౌభాగ్యం ఉండింది ఆమెకి, దేవకి వసుదేవ వాళ్ళందరూ సౌభాగ్యవంతులు, నాకు సౌభాగ్యం వచ్చింది నీ యొక్క రూపం దర్శనం చేసుకోవడానికి, వాళ్ళకంటే నాకు ఇంకా ఎక్కువ సౌభాగ్యం ఉంది, ఎందుకంటే వాళ్ళ యొక్క 6 కొడుకులను నువ్వు కాపాడలేకపోయావు, బట్ నా 5 కొడుకుల్ని నువ్వు కాపాడావు అని చెప్పి ఆమె చెప్తుందనమాట. ఎలాంటి సందర్భాల్లో నువ్వు నన్ను కాపాడవు అని చెప్పి ఆమె విషం దగ్గర పెట్టిన దగ్గర నుంచి అన్ని సందర్భాలని ఆమె ఐడెంటిఫై చేసుకుంటూ చివరికి కృష్ణుని ఏమంటుందంటే ఇంకా కష్టాలు ఇంకా ఎక్కువ ఎందుకంటే
ఎక్కువ ఇచ్చే కొద్దీ నేను ఎక్కువ స్మరించుకుంటాను. ఎక్కువ స్మరించుకునే కొద్దీ ఈ భౌతిక ప్రపంచం నుంచి తొందరగా నేను ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి అర్హత చెందుతాను అని చెప్తుందనమాట. తర్వాత మరి భగవంతుడిని ఎవరు పొందగలరు, భగవంతుని పొందటానికి వాళ్ళ యొక్క లక్షణాలు ఏం కావాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అకించన గోచరం అని చెప్తుందనమాట. ఎవరికైతే ఆధ్యాత్మికంగా ఏ ఆస్తులు లేవో వారికి మాత్రమే భగవంతుడు వాళ్ళ ఆస్తి అని చెప్తూ అకించన విత్తాయ అని ఆ విధంగా చెప్తూ జన్మైశ్వర్యశ్రీ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క భక్తికి ఇబ్బందికరమే అని వ్యవహరించుకుంటూ నువ్వు కాలానుసారం అన్ని నాశనం చేసేస్తావు, నా అన్నం అన్ని తీసుకెళ్ళిపోతావు అని చెప్పి భగవంతుడి యొక్క కృప అనేది, భగవంతుడి యొక్క స్వభావం అనేది మనకి అర్థం కాని విధంగా ఆయన మోహపరిచే విధంగా ఉంటుందని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నువ్వు అందరికీ సమానంగా ఉంటావు, కానీ నువ్వు కొంతమందికి స్పెషల్ ఎఫ్లిక్షన్ అనేది ఉంటుందని చెప్తున్నాను అనమాట. నువ్వు అందరికీ అర్థం కావు, నువ్వు పక్షపాతం అనేది ఒక ఇమాజినేషన్ మాత్రమే చెప్తుందనమాట. నీకు జన్మ లేదు అయినా జన్మ తీసుకుంటావు, నీకు కర్మలు లేవు అయినా వ్యవహరిస్తుంటావు, నువ్వు భయం నిన్ను చూసి భయపడుతుంది, కానీ నువ్వు యశోదామాతకి నువ్వు భయపడుతుంటావు అని చెప్తుందనమాట. తర్వాత భగవంతుడి యొక్క జన్మ గురించి ఆమె మాట్లాడుతూ ఆమె వేరియస్ రీజన్స్ చెప్తుందనమాట. గొప్ప భక్తులైన రాజుల్ని, ఆ వంశవాస్తుల్ని నువ్వు గ్లోరిఫై చేయడానికి నువ్వు వస్తావు. అలాగే వసుదేవ దేవకి ప్రార్థించారు కాబట్టి వారి వంశంలో జన్మ తీసుకున్నావు. బ్రహ్మదేవుడు నిన్ను రిక్వెస్ట్ చేశాడు కాబట్టి నువ్వు జన్మకు వచ్చావు. యాక్చువల్లీ నువ్వు భక్తి యోగం ప్రిన్సిపల్స్ అన్నింటినీ రిజన్యువేట్ చేయడానికి నువ్వు భౌతిక ప్రపంచంలోకి వచ్చావు. భక్తి యొక్క విశిష్టత గురించి ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిందనమాట. చివరికి భగవంతుడి నుంచి ఇంకా అసోసియేషన్ నాకు ఎక్కువ కావాలి అని నీ యొక్క సాంగత్యం ఎక్కువ కావాలని చివరిగా ఈ లాస్ట్ 5-6 వర్సెస్ కూడా ఆమె భగవంతుని ప్రేరేపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము సంహరించిన రాజులందరూ కూడా వాళ్ళ వంశం వాళ్ళందరూ కూడా మా పైన పగతో ఉన్నారు. అలాంటి సమయంలో నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మాకు రక్షణ ఏమిటి? నువ్వు లేకపోతే, నీ యొక్క దృష్టి లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా సుఖ సంతోషాలతో ఏమీ వర్ధిల్లవు. మా యొక్క సంపద అంతా కూడా నీ యొక్క దృష్టి వల్లే అని చెప్తూ నా ఫ్యామిలీకి ఉండే ఎఫెక్షన్ అన్నింటినీ నువ్వు కట్ చేసేసేయి, నీ వైపు మాత్రమే నా మనసు నీ వైపు మాత్రమే నిమగ్నమయ్యే విధంగా ఆమె కోరుకుంటూ చివరికి ఆమె నమస్కారాలని కృష్ణుడికి ఈ విధంగా ఆఫర్ చేసింది అనమాట. అలాగే మనకి శ్రీమద్ భాగవతంలో కూడా మనకి భగవద్గీతలో ఉండేటట్టు ఎలాగ గీతలు ఉన్నాయో, భగవద్గీత వచ్చేసరికి మనకి ఎంటైర్ కృష్ణుడికి అర్జునుడికి జరిగిన సంవాదం ఇక్కడ ఇందులో మనకి కర్మయోగా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ, వాటి యొక్క విశిష్టత గురించి చెప్తూ, భౌతిక ప్రపంచం గురించి చెప్తూ, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్తూ, భక్తి గురించి చెప్తూ, ఏ విధంగా మనం భగవంతుడిని రీచ్ అవ్వచ్చు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎన్నో విధాలుగా కృష్ణుడు చెప్పాడనమాట. అదేవిధంగా ఈ శ్రీమద్ భాగవతంలో కూడా ఎన్నో గీతలు ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి గురించి యొక్క విశ్లేషణ మనం ఇప్పుడు అర్థం చేసుకుందాము. వాటి యొక్క విశిష్టత, వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి మనం అర్థం చేసుకుంటే మనం కూడా భగవంతుడిని ఈ గీతలో ఉండే ఆ వర్సెస్ ద్వారా భగవంతుని మనం అట్రాక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. భగవంతుడి యొక్క మెర్సీని అట్రాక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. భక్తుల యొక్క మార్గంలో వారు ఆఫర్ చేసిన ప్రేయర్స్ ద్వారా మనకి మొదటిగా వచ్చేది శ్రీమద్ భాగవతంలో రుద్రగీత. ప్రచేతాసు ప్రాచీన బర్హి అయిన రాజు యొక్క కొడుకులు అనమాట ప్రచేతాసు. సో వాళ్ళని రాజ్యం స్వీకరించే ముందు మీరు వెళ్ళి తపస్సు చేయండి, భగవంతుడి యొక్క కృపా పాత్రులు కండి, తర్వాత మీరు వచ్చి రాజ్యాన్ని స్వీకరించవచ్చు అనగా వారు వెళ్ళే దారిలో వారికి కృప చూపించడానికి శివుడు వచ్చి వాళ్ళకి ఈ రుద్రగీత అని ఈ వర్సెస్ మనకి గ్లోరిఫై చేస్తాడనమాట. ఇందులో ఆయన భగవంతుని ప్రార్థిస్తూ ఫస్ట్ చతుర్వ్యూహానికి ఆయన యొక్క నమస్కారాలు ఆఫర్ చేస్తూ, తర్వాత భౌతిక ప్రపంచంలో ఉండే ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఆయన ప్రేయర్స్ ఆఫర్ చేస్తూ సెల్ఫ్ ప్యూరిఫికేషన్, ఆత్మశుద్ధి కోసం ఆయన ప్రేరేపిస్తారనమాట. తర్వాత భగవంతుడి యొక్క రూపం గురించి ఆయన వర్ణించారు. తర్వాత భగవంతుని చూడటం, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవటం, భగవంతుడికి సేవను అందించడం అనే విషయం పైన భక్తియుక్త సేవ గురించి కూడా ఆయన విశిష్టత గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. తర్వాత శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటూ వారి యొక్క అసోసియేషన్ కోసం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ, వాళ్ళ యొక్క సేవ కోసం ఆయన ఆపర్చునిటీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ, భగవంతుడికి భౌతిక ప్రకృతికి ఉన్న సంబంధాన్ని ఆయన గ్లోరిఫై చేస్తూ రుద్రగీతని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ప్రచేతులు 10,000 సంవత్సరాలు నీళ్ళలో ఉండగా వాళ్ళు ఈ మంత్రాలని వాళ్ళు ఉచ్చారణ చేయడం ద్వారా భగవంతుడి యొక్క సాక్షాత్కారం చేసుకోగలుగుతారనమాట. తర్వాత వేణుగీత, ఇది దశమ స్కందంలో గోపికలు పాడే పాట అన్నమాట.
సో శరత్ ఋతువు అంటే ఆటమ్ సీజన్ అని అంటే వర్షాకాలం తర్వాత వచ్చే సీజన్ అనమాట. ఆటమ్ సీజన్ అంటే ఆ సమయంలో కృష్ణుడు అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు దూడలు వాటన్నిటిని ఆవులు గోపబాలురు వీళ్ళందరితో వెళ్ళి ఆడుకుంటున్నప్పుడు అక్కడ కృష్ణుడు ఫ్లూట్ వాయించినప్పుడు వేణువుని ఊదినప్పుడు ఆ సమయంలో ఆ ఫ్లూట్ యొక్క విశిష్టత గురించి మాట్లాడుతూ గోపికలు పాడిన పాటలు అనమాట ఇవి. సో వాళ్ళు వేణువు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మాట్లాడుతూ అది ఎంత ఫార్చునేట్ అయినది, ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క అధరామృతాన్ని అది స్వీకరిస్తూ ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా కృష్ణుడు ఆయన వేణువు ఊదినప్పుడు భౌతిక ప్రపంచంలో ఉండే చర అచర వస్తువులన్నీ కూడా స్తబ్దం అయిపోతాయి అన్నమాట. అవన్నీ కూడా ఒక ఫిట్స్ వచ్చిన వాళ్ళలాగా ఊగుతుంటాయి అన్నమాట. నెమలిలు నాట్యం చేస్తూ ఉంటాయి. తర్వాత జింకలు వచ్చేసరికి కృష్ణుని సేవించుకుంటాయి. దేవతల యొక్క భార్యలందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారనమాట. ఆవులు కూడా కృష్ణుడి యొక్క ఫ్లూట్ యొక్క వేణునాదాన్ని చెవులు నిక్కపడుచుకొని గట్టిగా వింటుంటాయి అనమాట. దూడలన్నీ కూడా సైలెంట్గా నుంచొని వారి యొక్క హృదయాల్లో కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటూ ఉంటారనమాట. పక్షులన్నీ కూడా ఋషుల్లాగా కళ్ళు మూసుకొని జ్ఞానం చేస్తూ ఉంటాయి అనమాట ఆ శబ్దం పైన. నది యొక్క ప్రవాహం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. అవి వాటి యొక్క చేతులతో వచ్చి భగవంతుడి యొక్క పాదాల దగ్గర వాటి యొక్క నమస్కారాలను ఆఫర్ చేస్తూ పద్మాలని ఆ విధంగా సమర్పించుకుంటూ ఉంటాయి అనమాట. ఈ కృష్ణుడి యొక్క ఫ్లూట్ యొక్క విశిష్టత ఏంటంటే అది ఎండాకాలంలో ఉండే ఎండలు కూడా కృష్ణుడి కోసం ఒక గొడుగు లాంటి ఒక అంబ్రిలా తయారు చేసి కృష్ణుడికి సేద తీర్చడానికి ఒక చిరుజల్లు అనేవి కురిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వారు బృందావనంని గోవర్ధనాన్ని గ్లోరిఫై చేస్తారు. తర్వాత మూడోది వచ్చేసరికి గోపీ గీత. ఇది గోపికలు కృష్ణుడి నుంచి విరహం పొందినప్పుడు పాడిన పాట అనమాట. సో శరత్ పూర్ణిమ రోజు వారందరూ రాసా డాన్స్ కోసం వారందరూ యమునా నది తీరానికి విచ్చేసినప్పుడు కృష్ణుడు వాళ్ళందరి చేత నృత్యం చేసినప్పుడు వారందరికి కూడా కొంచెం అహంకారం వస్తుంది అనమాట. ఇది కృష్ణుడు నాతో పాటే ఉన్నాడు, కృష్ణుని మేము సాటిస్ఫై చేయగలిగామని చెప్పి ఒక భావంలో వాళ్ళ మనస్తత్వంలోకి రాగానే కృష్ణుడు ఇమీడియట్గా అక్కడి నుంచి మాయమైపోయి వెళ్ళిపోతారనమాట. అప్పుడు మాయమైపోయి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కృష్ణుడి యొక్క విరహంలో వారి యొక్క కృష్ణుడిని గ్లోరిఫై చేస్తూ కృష్ణుడిని తిడుతూ వారి యొక్క సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ పాడిన పాటనే దీన్ని గోపీ గీతం అని అంటారనమాట. సో వారు బృందావనాన్ని గ్లోరిఫై చేస్తూ కృష్ణుని వాళ్ళు తిడుతూ, ఎందుకంటే వాళ్ళని మోసం చేశాడని చెప్పి, తర్వాత కృష్ణుడు వాళ్ళందరినీ ఎలా రక్షించాడో అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారందరూ కూడా కృష్ణుడి యొక్క పాదాల దగ్గర శరణ కోసం అని చెప్పి వాళ్ళ యొక్క భావనని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని చెప్తూ కృష్ణుడి యొక్క చేతుల్ని ముఖాన్ని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ కృష్ణ కథాన్ని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ కృష్ణుడు అడవిలోకి పొద్దున్నే వెళ్తాడు, సాయంకాలం వచ్చి దాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణుడి యొక్క సేవా భాగ్యం కోసం వాళ్ళు కృష్ణుని కోరుకుంటూ ఈ విధంగా వాళ్ళు ఏడుస్తూ కృష్ణుడిని ప్రేరేపించినప్పుడు కృష్ణుడు మళ్ళీ ప్రత్యక్షమై వారి యొక్క కోరికలన్నీ తీర్చాడనమాట. తర్వాత యుగళ గీత. యుగళ గీతం వచ్చేసరికి ఇది కృష్ణుడు రాత్రులు వాళ్ళకి రాసా డాన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ రోజు మొత్తం కూడా వాళ్ళు కృష్ణుడి యొక్క విరహంలో ఉంటారు కాబట్టి కృష్ణుడిని వాళ్ళు చూడలేకపోయినప్పుడు కృష్ణుడు అప్పుడు అడిగి వెళ్ళినప్పుడు కృష్ణుడి యొక్క స్మరణలో వాళ్ళు కృష్ణుడిని గ్లోరిఫై చేసుకుంటూ పాటలు పాడేవారు అనమాట. సో వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సుందరత్వాన్ని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ వాళ్ళ మనుషుల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది కృష్ణుడి యొక్క అందం. ఆయన త్రిభంగ ఆకారంలో నుంచొని ఆయన వేణు ఊదినప్పుడు సిద్ధాది దేవతలు కూడా ఆయనకి అట్రాక్ట్ అయిపోతారు. ఆవులు ఎద్దులు అన్ని జంతువులన్నీ కూడా ఒక స్తబ్ద స్థితిలోకి వచ్చేసి ఇవన్నీ కూడా ఒక పెయింటింగ్ పైన ఉండే బొమ్మల్లాగా అలా అయిపోతున్నాయి అనమాట. నదులు ప్రవహించడం ఆగిపోతాయి. కృష్ణుడు వాటి ఆవుల యొక్క పేర్లతో పిలిచినప్పుడు అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి అన్నమాట. తర్వాత చెట్లు చేమలు అవన్నీ కూడా వాటి యొక్క ఎక్స్టసీని హనీ ద్వారా చూపిస్తాయి అన్నమాట, వాటి యొక్క భావాలని. పక్షులన్నీ కూడా కళ్ళు మూసుకొని ఒక మెడిటేషన్ మోస్చర్లోకి వెళ్ళిపోతాయి. ఆకాశంలో మబ్బులన్నీ కూడా సైలెంట్గా వెళ్ళిపోతూ మైల్డ్ సౌండ్ చేస్తుంటాయి అనమాట. సో ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళు ఆశ్చర్యపడిపోతారనమాట. సో కృష్ణుడు వెనక్కి వచ్చేటప్పుడు ఆవుల్ని చూసుకుంటూ వెనక్కి వచ్చేటప్పుడు బృందావనం వచ్చేటప్పుడు వారి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా కృష్ణుడి యొక్క గుణగణాలను పాడుకుంటూ వాళ్ళందరూ వస్తుంటారు. ఈ విధంగా యుగళ గీత అని చెప్తారనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి విరహ గీత. కృష్ణుడు బృందావనం వదిలి మథురా వెళ్ళిపోయేటప్పుడు ఇది పాడిన పాట అనమాట. సో అక్రూరుడు కంసుడి యొక్క ఆజ్ఞ పైన
వృందావనం నుంచి కృష్ణ బలరాముల్ని మథురా తీసుకెళ్ళడానికి వస్తాడనమాట. సో వాళ్ళందరినీ నంద మహారాజుని, యశోదాని వాళ్ళందరూ ఒప్పించి అక్రూరుడు కృష్ణుడిని బలరాముని రథం పైన కూర్చోబెట్టి ఇక బయలుదేరే సమయంలో సో పెద్దవాళ్ళందరూ కూడా ఇక కృష్ణుడు మా నుంచి వెళ్ళిపోతున్నాడే, కృష్ణుడు యొక్క విరహంలో మేము ఇంకా జీవితాంతం ఉండాల్సిందే అన్న భావంలో గోపికలందరూ కూడా వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళందరూ కూడా ఇక కృష్ణుడిని నివారించడానికి వాళ్ళు ప్రయత్నించారనమాట. ఎందుకంటే నంద మహారాజ్ వాళ్ళంటూ వాళ్ళే నివారించకపోయేసరికి ఇక వీళ్ళే స్వయంగా వెళ్ళి రథం ముందు అడ్డంగా నుంచొని ఇక వెళ్ళనీకుండా ప్రయత్నిస్తారనమాట. సో ఆ భావంలో వాళ్ళు కృష్ణుని గ్లోరిఫై చేస్తూ కృష్ణుని ఉండిపోమని చెప్పి ప్రార్థిస్తారనమాట. సో వాళ్ళు కర్మని అక్రూర అని చెప్పి చెప్తూ ఆయన అక్రూరుని తిడతారనమాట. ఎందుకంటే నువ్వు అక్రూరుడు కాదు, క్రూరుడివి, మమ్మల్ని కృష్ణుడి దగ్గర నుంచి మమ్మల్ని సపరేట్ చేస్తున్నావు అని చెప్తున్నారనమాట. తర్వాత బ్రహ్మాన్ని కూడా వాళ్ళు శాపిస్తారనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించావు, మేము ఇలా త్రుటి సమయంలో అది అనుభవించామో లేదో దాన్ని మమ్మల్ని కృష్ణుడి నుంచి సపరేట్ చేసేస్తున్నామని చెప్పి మళ్ళీ తిడతారు వాళ్ళు. చివరికి వాళ్ళు మథురా వాసుల యొక్క అదృష్టాన్ని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ రేపొద్దు నుంచి వాళ్ళందరికీ కూడా కృష్ణుని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని చెప్పి ఆ విధంగా చెప్తున్నారనమాట. తర్వాత కృష్ణుడిని వాళ్ళు గట్టిగా కోరుకుంటూ గోవింద దామోదర మాధవేతి అని చెప్పి వాళ్ళు ప్రేరేపించగానే కృష్ణుడు వాళ్ళ యొక్క రథం వెనకాల వీళ్ళు కూడా బయలుదేరుతారు చాలా దూరం వరకు. కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారనమాట. తర్వాత భ్రమర గీత అని చెప్పి తర్వాత దశమస్కందంలోనే వస్తుంది. సో ఇందులో ఉద్ధవుడు తర్వాత కృష్ణుడి యొక్క మెసేజ్ తీసుకొని బృందావనం వస్తాడనమాట. గోపికలందరికీ వాళ్ళ యొక్క బాధని సేద తీర్చడానికి బృందావనానికి ఉద్ధవుడిని పంపించినప్పుడు ఉద్ధవుడు దూరం నుంచి చూడటానికి కృష్ణుడిలాగా ఉంటాడు, కృష్ణుడిలాగా అలంకరించుకుంటాడు, కృష్ణుడిలాగే ఆభరణాలన్నీ వేసుకొని ఉంటాడు. అది చూసిన తర్వాత వాళ్ళందరూ గోపికలందరూ కూడా కృష్ణుడే అని చెప్పి అనుకుంటారు. తర్వాత కృష్ణుడు కాదు, కృష్ణుడు రిప్రజెంటేటివ్ వచ్చాడంగానే ఆయన పక్కకి తీసుకెళ్లి అక్కడ కృష్ణుడి యొక్క లీలల గురించి, కృష్ణుడి యొక్క వ్యవహారం గురించి, కృష్ణుడి యొక్క మనస్తత్వం గురించి వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఒక స్పెసిఫిక్ గోపి అంటే అది ఆచార్యులు చెప్తారు ఆమె శ్రీమతి రాధారాణి అని చెప్తారు. ఆమె యొక్క పాదాల దగ్గరికి ఒక తేనెటీగ వచ్చేసరికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ తేనెటీగని కృష్ణుడు అన్న మెసెంజర్ అన్న భావంతో ఆమె కృష్ణుడిని తిడుతూ కృష్ణుడి యొక్క మనస్తత్వాన్ని ఆమె కించపరుస్తూ ఆమె యొక్క భక్తిని అంతా కూడా ప్రేరేపిస్తుంది అనమాట ఆమె యొక్క ఈ ప్రార్థనలో. సో అది విన్న తర్వాత ఉద్ధవుడు వాళ్ళ యొక్క భక్తి యొక్క పరాకాష్ఠను మెచ్చుకొని వాళ్ళకి దాసోహం అయిపోతాను అని చెప్పి భావాన్ని ఆయన చూపిస్తాడనమాట. తర్వాత మహిషి గీత, ఇది కృష్ణుడి యొక్క భార్యలు కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఎప్పుడు విరహంతో బాధపడుతుంటారో అని చెప్పి అది ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. వాళ్ళు నిత్యం కూడా కృష్ణుడితో ఆటలాడేవాళ్ళు, శ్రద్ధ తీర్చుకునేవారు, నది జలకాలు ఆటలాడేవారు, ఇవన్నీ కూడా అయ్యేవారు. సో రాత్రి పడుకున్నప్పుడు కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు తెల్లవారుజామున అవ్వగానే కృష్ణుడు మళ్ళీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడన్న భావంలో వాళ్ళందరూ కూడా ఈ సపరేషన్నెస్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారనమాట మహిషి గీత. సో ఇందులో 10 వర్సెస్లో వాళ్ళు కృష్ణుని గ్లోరిఫై చేస్తూ పక్షులని, కురారి, చక్రవాక పక్షుల్ని, తర్వాత సముద్రాన్ని, తర్వాత చంద్రుణ్ణి, తర్వాత మబ్బుల్ని, తర్వాత కుక్కుల్ని, తర్వాత పర్వతాలని, నదుల్ని, వీటన్నిటిని కూడా వాళ్ళు గ్లోరిఫై చేస్తూ వాళ్ళు భగవంతుడికి ఉన్న వాళ్ళ అటాచ్మెంట్ని వీటన్నిటితో కంపేర్ చేసుకుంటూ వాటి యొక్క విరహ భావాన్ని వీటితో పాటు షేర్ చేసుకుంటారనమాట. చివరిగా అంటే తర్వాత మనకు వచ్చేది ఉద్ధవ గీత. ఇది భగవద్గీత కంటే చాలా ఎక్కువ సబ్జెక్ట్ గురించి మనకి ఎంటైర్ భాగవతంలో డిస్కషన్లోకి వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 23 చాప్టర్ల డిస్కషన్ ఉంటుంది అనమాట ఎంటైర్ శ్రీమద్ భాగవతంలో. సో ఉద్ధవుడికి ఎంత రెస్పాన్సిబిలిటీ పర్సన్ అంటే కృష్ణుడు ఆయన యొక్క రిప్రజెంటేటివ్ కింద ఉద్ధవుని బద్రికాశ్రమం పంపించి అక్కడుండే ఋషులందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పంచడానికి వారికి కావాల్సిన జ్ఞానం అంతా కూడా ఉద్ధవుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో ఇందులో చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే 24 ఎలిమెంట్స్ గురించి, 24 గురూస్ గురించి, శుద్ధ భక్తుల యొక్క బద్ధ జీవుల యొక్క లక్షణాల గురించి, భగవంతుడి యొక్క ఐశ్వర్యాల గురించి, వర్ణాశ్రమ సిస్టమ్ గురించి, శుద్ధ భక్తి గురించి, సాంఖ్య ఫిలాసఫీ గురించి, జ్ఞానయోగ, భక్తి యోగ, త్రిగుణాల గురించి, వేదిక్ పాత్స్ గురించి, ఆ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎన్నో ఇన్సిడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరిగా కృష్ణుడి యొక్క ఉద్దేశాన్ని తీసుకొని బద్రికాశ్రమానికి ఉద్ధవుడు వెళ్ళిపోతాడనమాట. తర్వాత భిక్షు గీత, ఇది అవంతి బ్రాహ్మణ అని చెప్పి ఆయన భౌతిక ప్రపంచంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న భావాలన్నింటినీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అంతకుముందు మంచి ఆస్తి అంతా ఉన్నప్పుడు అందరూ వచ్చి ఎలా అట్రాక్ట్ చేసేవారు అతన్ని, తర్వాత ఆస్తి అంతా పోయిన తర్వాత అతన్ని అందరూ ఎలా చేదరించుకునేవారు, అతను ఎవరు పట్టించుకునేవారు కాదు, ఇవన్నిటికీ కూడా కాలం కర్మం ఏం కాదు, నాకు చేసిన నా కర్మలే దీనికి కారణం అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆయన వీటన్నిటికీ కూడా భౌతిక ప్రపంచంలో మనం ఈ సంసార చక్రంలో చిక్కుమని తిరగడానికి దానికి మనసే కారణం అని చెప్తారనమాట. తర్వాత దానం చేసినా సరే, ధర్మం చేసినా సరే, వీటన్నిటి యొక్క ఉద్దేశం వచ్చేసరికి
వచ్చేసరికి మనసుని నిగ్రహంలో పెట్టుకోగలగాలి. అహంకారం అనేది మనిషిని భౌతిక ప్రపంచంలో బంధించి వేస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఈ సంసార సాగరాన్ని దాటాలంటే భగవంతుడి యొక్క పాదాల యొక్క నావలో కూర్చుంటే మాత్రమే మనం దాటగలమని చెప్పి ఆయన భగవంతుని గ్లోరిఫై చేస్తూ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. తర్వాత ఐల గీత, ఇది పురూరవ ఊర్వశి యొక్క మోహంలో పడి ఎంతగా ఆయన రాజ్యాన్ని వదిలేసి ఎంత పిచ్చివాడిలాగా వ్యవహరిస్తుంటాడో, చివరికి ఎంత అతను ఇతర భౌతిక ప్రపంచంలో ఉండే బంధాలన్నీ కూడా టెంపరీ అని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఆధ్యాత్మిక లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆయన యొక్క స్థితిని ఆయన ఈ ఐల గీత విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అంటే స్త్రీ పురుషుల యొక్క అట్రాక్షన్ అనేది ఈ మాంసంతో కూడిన శరీరాలతో సంబంధించింది కాదు. ఇవన్నీ కూడా ఒక క్రిముల్ లాంటితో ఉన్న సంబంధం లాంటిది అని చెప్పి చెప్తాను అనమాట. నా మనసు అనేది ఒక ఆపోజిట్ సెక్స్ అనేది ఎలా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయింది. మనకుండే విద్య, తపస్య, వైరాగ్యం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అన్నీ కూడా ఇవన్నీ ఏమి లాభం, నా మనసుని ఒక అమ్మాయి ఎత్తుకొని వెళ్ళిపోతే నాకుండే విద్యాబుద్ధులు అవన్నీ దేనికి పనికిరావు అని చెప్తూ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళందరూ కూడా లర్నడ్ మెన్ వాళ్ళందరూ కూడా ఈ 6 ఎనిమీస్ అనేవి ఉన్నాయో, 6 ఎనిమీస్, 6 శత్రువులు, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్య, వాటిని అవాయిడ్ చేసుకుంటూ వాటి యొక్క సాంగత్యంలోకి వెళ్ళకుండా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా భగవంతుని రియలైజ్ చేసుకోవాలని చెప్పి ఆయన భావంలో ఆయన చివరిగా పాడతారనమాట. సో లాస్ట్కి వచ్చేసరికి భాగవతంలో 12వ స్కందంలో మనకు వస్తుంది భూమి గీత. భూదేవి భౌతిక ప్రపంచంలో ఉండే మనుషుల యొక్క మనస్తత్వాన్ని గురించి, కలియుగంలో ఉండే రాజుల యొక్క మనస్తత్వాన్ని గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చాలామంది అనుకుంటారు ఈ రాజ్యాన్ని నేను కాంకర్ చేశాను, ఈ భూమిని నేను కాంకర్ చేశాను, 7 సముద్రాలు నేను కాంకర్ చేశాను అనుకుంటారు. కానీ వాళ్ళందరూ కూడా చచ్చి వెళ్ళిపోతుంటారు, వేరే వేరే చోట్లకి వెళ్ళిపోతుంటారు, వేరే వేరే జీవరాశుల్లోకి వెళ్ళిపోతుంటారు. ఈ భూమి మాత్రం ఇక్కడే ఉండిపోతుంది. ఆ విధంగా మనుషుల యొక్క మనస్తత్వాన్ని ఆమె క్రిటిసైజ్ చేస్తూ, వాళ్ళ యొక్క వ్యవహారంలో ఆమె నవ్వుతూ, వాళ్ళు చివరిగా ఈ భౌతిక ప్రపంచం వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సంబంధాలన్నీ కూడా తర్వాత ఈ రాజ్యాన్ని కాంకర్ చేసిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు చేస్తుంటారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ సంబంధాలన్నీ కూడా తర్వాత వాళ్ళతో వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ వ్యవహారం అంతా కూడా భౌతిక ప్రపంచంలో ఉండే టెంపరీ వస్తువులు వెనకాల పడతారు. కాబట్టి ఒక వైరాగ్యం అనేది వాళ్ళు ప్రపందించుకోవాలి అని చెప్పి ఆ విధంగా ఆమె భౌతిక యొక్క ధర్మం, నిజ ధర్మం వచ్చేసరికి, జీవుడి యొక్క నిజ ధర్మం వచ్చేసరికి భగవంతుడి యొక్క భక్తి అని చెప్పి ఆమె గ్లోరిఫై చేస్తుంది అనమాట. ఈ విధంగా ఎంతో మంది భక్తులు ఎన్నో విధాలుగా భగవంతుని ప్రేరేపిస్తూ భౌతిక ప్రపంచంలో ఎలా భగవంతుని చేరవచ్చు అని చెప్పి వాళ్ళందరూ ఎన్నో విధాలుగా ప్రేయర్స్ ఇచ్చారనమాట. సో ఈ ప్రేయర్స్ అన్ని మనం ఉచ్చరించడం ద్వారా, ఈ ప్రార్థనలన్నీ మనం ఉచ్చరించడం ద్వారా భగవంతుని చేరటానికి భక్తి అనేది మనం పెంపొందించుకోగలం, భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం పెంపొందించుకోగలం అని చెప్పి మనకి ప్రభుపాదుల వారు ఈ భావంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కుంతి మహారాణి ఆమె యొక్క మూడ్ని కమ్యూనికేట్ చేస్తున్నారు అనమాట. సో మనం ఇవాళ ఈ క్లాస్ని ఇక్కడ మనం ఫినిష్ చేద్దాము. తర్వాత నెక్స్ట్ వర్స్ని మనం వచ్చే సెషన్లో మనం కవర్ చేద్దాం. ఓకే. శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీమద్ భాగవతం కి జై, నితాయ్ గౌర్ ప్రేమ.